హలో అందరికీ. నేను మా ఫ్రెండ్ అయితే నైట్ శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా పదండి. శ్రీకాళహస్తి వెనుకున్న రహస్యం తెలుసుకుందామా. అక్కడ స్వయంభూ వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడిని తయారు చేసేది. అయితే ఒక నాగపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడి మొత్తాన్ని తుడిపేసి తన నాగమణులతో శివలింగాన్ని పూజించి వెళ్లేది. మరి కొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగాన్ని పూజించేది. అలా రోజు జరగడంతో సాలెపురుగు నాగపాము పూజిస్తున్నప్పుడు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమణి ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణి తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. వెంటనే ఏనుగు పక్కన ఉన్న బండకి తన తలను కొట్టుకోవడంతో ఆ బండకు ఉన్న సాలెపురుగు తొండంలోనికి వెళ్లిన పాము మరియు ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్లను శివునిలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి వీళ్ళు ముగ్గురు పేర్లు పెడతాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళీ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఓకే బాయ్.